ఎలా ఉంది నీకు? సంతోషంగా ఉందా లేదా? ఎంత కష్టపడినందుకు ఈ రోజున మంచి ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం కల్పించాము. అమ్మాయికి చాలా కష్టపడి చదివింది. ఇంత పేద ఇంటి నుంచి ఒక బంగారు తీగ ఎంతో మంది భావితరాల పిల్లలకి భవిష్యత్ దిద్దడం కోసం ఒక ఉద్యోగం తెచ్చుకుంది. నిజంగా సంతోషం కదా? సంతోషంగా ఉందయ్యా. హలో నవ్య, హౌ ఆర్ యు? ఫైన్ సార్. గుర్తున్నావు నాకు నువ్వు? మొన్న పీటీఎం ఎలా ఉంది ఫీలింగ్ ఒక మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత? ఎంతమంది మీరు అసలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు? ఇద్దరం సార్, నేను చెల్లి. విజయవాడలో కోచింగ్ లో ఉంది. చెప్పండి మీకు ఎలా ఉంది అసలు ఫీలింగ్? మీ కూతురికి ఇంత మంచి ఉద్యోగం వస్తే చాలా సంతోషం ఉందండి. ఎప్పుడు ఫస్ట్ టైం ఫస్ట్ అటెంప్ట్ ఇక్కడ ఎందుకు ఉన్నావు? మీ స్కూల్ కి దగ్గర ఈ మున్సిపాలిటీలో వచ్చింది. ఎస్సిటీ పెద్దమ్మ దగ్గర ఉంటున్నావు. మీ నాన్నగారు ఆటో కష్టపడి పైసా పెట్టి ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం అందరు మీ నాన్న కష్టపడ్డాడు. నువ్వు కష్టపడి చదివావు, నీకు వచ్చింది. ఈ రోజున కొందరు నువ్వు ఏదో డూప్లికేట్ చేసి మీ నాన్న సీటు కొన్నాడు, లేకపోతే నువ్వు అవకతవకలు చేశారు, మీకు అర్హత లేదు, కానీ ఏదో దొంగతనంగా మీకు ఉద్యోగం వచ్చింది అని చాలామంది అంటున్నారు. నీ మనోవేదన ఏంటి చెప్పు నాకు ముందు. అవన్నీ అసలు తప్పుడు ప్రచారాలు, ఇప్పుడు జనంలో అపోహలు కలిగించడమే తప్ప అందులో ఏమాత్రం వాస్తవం లేదు సార్. అసలు నేనే కాదు, నాతో పాటు ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ కూడా నిరుపేద మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు అన్నట్టు మొదటి సంతకం మెగా డిఎస్సీ మేము చేశారు. నారా లోకేష్ గారు కూడా ఆ మాట నిలబెట్టడానికి ఎంతో శ్రమించి అంతా పారదర్శకంగా అంత పారదర్శకంగా అనిపించింది. మీకు అప్లికేషన్ ట్రైనింగ్ అయ్యేదాకా నీకు ఒక ప్రాసెస్ అయి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఎక్కడన్నా ఒక చిన్న ఫ్లానా కనపడిందా? అసలు చాలా క్లీన్ అండ్ క్లియర్ గా అసలు మొత్తం సమాజానికి కూడా అర్థమయ్యేలాగా మొత్తం లిస్టులన్నీ విడుదల చేశారు. ఏది దాపరికాలు లేకుండా మొత్తం అంతా ఎవరిలో ఓపెన్ గా అన్ని చూపించారు. మేము పెట్టిన ఆప్షన్స్, మేము రాసిన ఎగ్జామ్, మేమేం ఆప్షన్ పెట్టామో రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేశారు. మీకు ఏమైనా గ్రీవెన్స్ ఉంటే కూడా యాక్సెప్ట్ చేసి దానికి కూడా పరిష్కారం కూడా వాళ్ళు చూపించారు. గతంలో కూడా డిఎస్సి ఎప్పుడు పెట్టినా కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు. ఈసారి తొలి సంతకం ఈ గవర్నమెంట్ వచ్చేది పెడతా అని చెప్పారు. మీ అందరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు. 16,347 మందికి చాలా పారదర్శకంగా ఇచ్చారు. ఇది షార్ట్ టైంలో అది అవ్వకూడదని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే కుట్ర పని మీద బురద వేస్తా ఉన్నారో వాళ్ళు 300 పైచీలు కేసులు కూడా వేశారు అవ్వకూడదని. అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారు 145 రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి మీకు కల్పించారు. సో నీకు ఇదే ఇక్కడ చదువుకున్నావు, చాలా పేద బ్యాక్గ్రౌండ్ వచ్చావు చూస్తే నాకు తెలుస్తూ ఉంది. ఈరోజు ఇక్కడే నువ్వు టీచర్గా ఉద్యోగం చేస్తా ఉన్నావు. ఎక్కడ చేస్తా ఉన్నావు? ఇక్కడ కూడా మున్సిపల్ హై స్కూల్లో. ఇక్కడ మున్సిపల్ హై స్కూల్ 3వ వార్డులో. ఓ సో నైస్. ఎలా ఉంది నీకు ఫీలింగ్ అసలు? నీ ఊర్లో, సొంత ఊర్లో చదువుకున్న ప్రాంతం, తిరిగిన ప్రాంతం, నీకు అసలు ఫీలింగ్ ఎలా ఉంది? అసలు ముందు మెరిట్ ఆధారంగా, ప్రతిభ ఆధారంగానే తీసుకోవడం జరిగింది, కానీ ఇవన్నీ అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. మా కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఒకటి మర్చిపోకు, ప్రజలందరూ మీతో ఉన్నారు, రాష్ట్రం మీతో ఉంది. ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, ఆ టీమే కాకుండా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఇది చాలా ఎందుకంటే ఎవరన్నా ఒక్క రాసిన అభ్యర్థి ఎవరిని వచ్చి ఇక్కడ మాకు డౌట్ ఉందని చెప్పారా? ఎవరు చెప్పలే కదా. ఇది కావాలని చెప్పేసి బురద జల్లాలని కార్యక్రమం తప్ప దేర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఎవరైతే అప్లై చేశారో, తర్వాత ఇంటర్వ్యూ దాకా వచ్చారో, తర్వాత ప్రక్రియ ఉంటుంది. ఇటు ఎన్ని ఉంటాయి కదా, వీటిలో అన్నింటి కూడా లైన్స్ దాటి వచ్చేటప్పుడు 1:1 రేషియోలో పెడతారు. ఒకళ్ళు ఎవరైనా సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే అప్పుడు ఇంకో కింద వాళ్ళు వస్తారు. ఆ ప్రక్రియల దాకా వచ్చి రానోళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ చెప్పలేదు, ఈ పాలసీ జరగలేదు, ఎవరు చెప్పలేదు. ఒకరికి ఆశ ఉంటుంది, ఓ ఈ సర్టిఫికేట్ చూపించకపోతే నాకు వస్తే నెక్స్ట్ లైన్ ఉన్నా అని. అలాంటి వాళ్ళు కూడా ఎవరు మనకు కనపడలేదు. వీళ్ళు కేవలంగా వాళ్ళ క్యాడర్ని పెట్టుకుని 10 మంది 20 మందిని పెట్టుకుని వాళ్ళు రోడ్ల మీద ఎక్కి బురద చల్లటం తప్ప ఎక్కడ కూడా ఒక అంటే చదువు ఎటు వాళ్ళు ఎటు. ఇప్పుడు డిఎస్సి ఇవ్వలేదు, డిఎస్సి కష్టపడి తెచ్చుకున్న మీ మీద కూడా వచ్చే విధంగా మాట్లాడటం నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. మాకు కూడా చాలా ఆవేదన చెందాం. మేము కూడా తప్పకుండా మేము అందరం మీకు అండగా ఉన్నాం. నువ్వైతే ఇంత కష్టపడి తెచ్చుకున్నావు, నువ్వు కూడా మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలి. ఈ ప్రాంత ప్రజలకు కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం ఉన్నా కూడా రాబోయే తరాలకి యూ షుడ్ బి ద టార్చ్ బేరర్. మీరు మాకు మంచి మార్గదర్శకాలుగా ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ విష్ అండ్ వీ విష్ యూ ఆల్ ద బెస్ట్. జాగ్రత్త చేసుకుని అధైర్యపడకు, మేమందరం నీతో ఉన్నాం. వాడు అప్పుడే 350 కేసులు పెట్టారు, అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారు మీకు ఉద్యోగాలు కల్పించాలి, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా కల్పించాలి లక్ష్యంతో చాలా పారదర్శన చేశారు లోకేష్ గారు. అదే దాని నిదర్శనమే ఇలాంటి బంగారు తీగలకి ఈ పొజిషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఈ ఇయర్ కూడా డిఎస్సి ఇస్తాం, దాంట్లో కూడా ఇంకా మంచి మీరంటే ఇంకా అసలు ఎక్కడ కూడా చిన్న ఫ్లా లేకుండా ఎవరైతే చదువుకున్నారో, ఎవరికైతే అర్హత ఉందో. ఎందుకంటే విద్య చెప్పేవాళ్ళు నిజంగా ఒక అంటే ఈ
తల్లిదండ్రులు జన్మనిస్తారు కానీ పిల్లల్ని మార్గ అంటే లైన్ ఇచ్చి వాళ్ళకి మంచి పునాది వేసి పిల్లల్ని దారి తీసుకెళ్లి మార్గదర్శకులు టీచర్ అలాంటి మంచి ఉద్యోగాలు కల్పించాలంటే నిజంగా నైపుణ్యం ఉన్నటువంటి పర్ఫెక్ట్ పీపుల్ ఉండాలి, ఎక్కడ ఫ్లా ఉండకూడదు. అంత శ్రద్ధతో గౌరవ్ లోకేష్ గారు చేస్తూ ఉంటే ఆయన మానసికంగా కుంగదీద్దామని మీ అందరినీ మానసికంగా కుంగదీద్దామని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. మీరు ఎక్కడ భయపడకండి, మేమందరం మీ చెందుతున్నాం. అది ధైర్యం చెప్పడం కోసమే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. కానీ చెప్పింది ట్రిపుల్ కపాడి ఇచ్చేసాను. ఇట్లా అన్న. ఇచ్చేసాను సార్.